మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి SSMB 29 భారీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది. అయితే ఇందులో ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్నారు. ఆమె రెమ్యూనరేషన్ గురించి నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది. ప్రియాంక చోప్రా సుమారు దశాబ్దం పాటు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగారు. అదే సమయంలో ఆమె హాలీవుడ్లో అవకాశాలు దక్కించుకొని పలు ప్రాజెక్ట్స్లో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా అక్కడ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో స్థిరపడ్డారు. అయితే సుమారు 10 ఏళ్ల తర్వాత ఒక ఇండియన్ సినిమాలో, అది తెలుగు సినిమాలో ప్రియాంక నటిస్తుండడం విశేషం. ఆమె ఎప్పుడో 2015 సమయంలో ఒప్పుకున్నది ది స్కై ఈజ్ పింక్ చిత్రం 2019లో విడుదలైంది. బాలీవుడ్లో ఇదే ఆమె చివరి సినిమా. బాలీవుడ్కు మించిన రెమ్యూనరేషన్లు తెలుగు చిత్ర పరిశ్రమ ఇస్తోంది. టాలీవుడ్లో ఇప్పటి వరకు అత్యధిక పారితోషికం కల్కి సినిమా కోసం దీపికా పదుకొనే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా సుమారు 20 కోట్లు తీసుకున్నట్లు అప్పట్లో భారీగా వార్తలొచ్చాయి. అయితే SSMB 29 ప్రాజెక్ట్ కోసం ప్రియాంక చోప్రా ఏకంగా 25 కోట్లు రెమ్యూనరేషన్గా తీసుకుంటున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. కానీ హాలీవుడ్ మీడియా మాత్రం సుమారు 40 కోట్ల వరకు ఉంటుందని కథనాలు ప్రచురించాయి. ఆమెకు అంత పెద్ద మొత్తంలో పారితోషికం ఇచ్చేందుకు నిర్మాత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ప్రియాంక చోప్రా మార్కెట్ బాలీవుడ్లో భారీగానే ఉంది. చాలా గ్యాప్ తర్వాత ఆమె నటించిన సినిమా వస్తుండడంతో హిందీ బెల్ట్లో మంచి బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది. ఆపై హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ప్రియాంక అపీరియన్స్ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుంది. SSMB 29 ప్రాజెక్ట్ను హాలీవుడ్ రేంజ్లో జక్కన్న ప్లాన్ చేశాడు. దీంతో సులువుగా అక్కడి మార్కెట్కు సినిమా రీచ్ అవుతుందని తెలుస్తోంది. ఈ లెక్కలన్నీ చూసుకుంటే ప్రియాంక చోప్రాకు భారీ మొత్తంలో ఆఫర్ చేసినట్లు టాక్. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ 2 భాగాలుగా వస్తే అప్పుడు ఆమె రెమ్యూనరేషన్ లెక్కలు మారిపోతాయి. ఏదేమైనా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా ప్రియాంక చోప్రా రికార్డ్ క్రియేట్ చేశారని ఆమె అభిమానులు చెప్పుకుంటున్నారు.